మామ కన్నప్ప టీజర్ చూసావా? అయితే నీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయి. నాకేమో క్యారెక్టర్ ఆర్టిస్ట్ తక్కువ, కన్నప్పలో కొంచెం కామెడీ ఎక్కువ ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే టీజర్ బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తున్న వాయిస్ కన్నా ఆవేశం స్టార్ గొంతు ఇంకా బెటర్ గా ఉంటుందని నా ఒపీనియన్. కన్నప్ప ఫస్ట్ పోస్టర్ చూసినప్పుడే నాకు కొంచెం కళ్ళు తిరిగింది. అసలు మంచు విష్ణు కిందకి గురి పెడుతున్నారో లేకపోతే పైకి గురి పెడుతున్నారో అస్సలు అర్థం కాలేదు. ఇంకా టీజర్ లో వాళ్ళు వేసుకున్న కాస్టింగ్ కు షూటింగ్ జరుపుకున్న లొకేషన్ కు అస్సలు సంబంధం లేదనిపిస్తుంది. ఇంకా మనం ముందు చెప్పిందే నిజమైంది. ప్రభాస్ ఇందులో శివుడుగా కనిపించాడట. శివుడి క్యారెక్టర్ లో అక్షయ్ కుమార్ గారు కనిపిస్తారు. ప్రభాస్ ఇందులో నందీశ్వరుడికి వాయిస్ ని ఇస్తాడట. ఇంకా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ప్రతి ఒక్క సోమవారం కన్నప్పలో నటిస్తున్న ప్రతి ఒక్క స్టార్ కాస్టింగ్ అప్డేట్ ఇస్తారట. నాకు తెలిసి ప్రభాస్ గనక లేకపోతే శాకుంతలం 2 అవుతుంది. మామ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ కు 300 మిలియన్ వ్యూస్, 2 మిలియన్ లైక్స్ వచ్చాయి భయ్యా. శ్రీవల్లి తర్వాత ఎక్కువ మంది కుర్చీ మడత పెట్టి సాంగ్ లోనే రీల్స్ చేశారు. తమనిచ్చిన మ్యూజిక్, అమజోగి శాస్త్రి గారు ఇచ్చిన రిలీజ్, శేఖర్ మాస్టర్ కంపేర్ చేసిన డాన్స్, శ్రీలీల ఎనర్జీ, ఇంకా చాలా కాలం తర్వాత మహేష్ బాబు గారు చేసిన ఊరమా స్టెప్పులతో కుర్చీ మడత పెట్టే సాంగ్ సూపర్ హిట్ అయింది. గుంటూరు కారం సినిమాకి ఎంత ప్రమోషన్ చేసిన రాని క్రేజ్ కుర్చీ మడత పెట్టే సాంగ్ ఆడియన్స్ ని థియేటర్లకి వచ్చేలా చేసింది. మీలో ఎంతమంది కుర్చీ మడత పెట్టి సాంగ్ లో రీల్ చేశారో ప్లీజ్ కామెంట్ చేయండి.